1973లో నేను సినిమా రంగంలో ప్రవేశించాను. జగమేమయ నా తొలి చిత్రం. అందులో నేను మురళీమోహన్ కూడా మా ఇద్దరికి ప్రథమ చిత్రం అది. ఆ తర్వాత 74లోనే ఆ మహానుభావుడితో నటించే అవకాశం నాకు వచ్చింది. అదే యాదవ్ కి బారాత్ అని హిందీ సినిమాని రీమేక్ చేశారు, అన్నదమ్ముల అనుబంధం. దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారు విలను, ఆయన సన్గా నేను చేశాను. కాకపోతే ఏంటంటే ఆ సినిమాలో పీతాంబరం గారు నిర్మాత, వారు నాకు మేకప్ వేసి సెట్లో తీసుకొచ్చారు. రామారావు గారికి నమస్కరించి నేను అభివాదం చెప్పాను. చెప్పిన తర్వాత, బ్రదర్ ఏమిటి గడ్డం కొంచెం ఎక్కువగా పెట్టారు, అది ట్రిమ్ చేయండి, బాగుండదు, లేకపోతే కుర్రవాడు కదా అందంగా ఉండవాలి పైపించు విలనైనా కూడా అని చెప్పని ఆయన అంటంతో పీతాంబరం గారు మళ్ళీ మేకప్ రోలు తీసుకెళ్ళి అది ట్రిమ్ చేసి మళ్ళీ అందంగా తీసుకొచ్చారు. అంటే వాళ్ళు అందంగా ఉండటమే కాదు, పక్క నటులు కూడా తెరలో అందంగా ఉండాలి, చాలా నీట్గా ఉండాలనే అభిప్రాయం పడది. ఆ తర్వాత ఆయనతో ఫస్ట్ సీన్ చేయడానికి చాలా భయం వేసింది. ప్రప్రథమంగా ఆయనతో నటించడం ఒకటి, ఆ భయం. అంతకుముందు కొన్ని సంవత్సరాల పాటు ఆయన సినిమాలు చూసి మన దృష్టిలో పెట్టుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని మన సినిమాలో ప్రవేశించాం. ఆయనతో నటించే అవకాశం తొలిసారిగా వచ్చేసరికి కొంచెం భయభ్రాంతులు అలా ముప్పిరిగా ఉన్నాయి. అయినా కూడా ఆయన ఎంకరేజ్ చేస్తూ, భయం బ్రదర్ ఏమి లేదు, నువ్వే నేనే, ఐఎమ్ నాట్ రామారావు, గో హెడ్ అని భుజం తట్టి చేసిన తర్వాత కొండ ధైర్యం వచ్చింది. ఆయనతో నటించాను ఫస్ట్ షాట్. హలో, నా పేరు విజయ్. ఆయన అందరికీ అందుబాటులో లేని పనిని నువ్వు ఆడుతూ పాడుతూ సాధిస్తావని విన్నాం, అందుకే నేను ఇక్కడికి పిలిపించాం. నా అడ్రస్ నీకెలా తెలిసింది? అది తెలుసుకోవడమే మా పని. తాతారావు చెప్పారు. చూడు మిస్టర్ విజయ్, కల్చరల్ మ్యూజియం పేరు వినే ఉంటావు. అందులో విలువైన నటరాజ విగ్రహం ఉంది. దాన్ని నువ్వు సంపాదించాలి. ప్రతి సంపాదనకి కొంత ఖర్చు కూడా ఉంటుంది. అది మేము భరిస్తాం. ఓకే, కానీ ఇబ్బంది ఏమిటంటే మ్యూజియం చుట్టూ రాత్రి బౌలు గట్టి కాపలా ఉంటుంది. ప్రతి ద్వారం వద్ద అలారం బెల్ ఉంది. ఉంటుందని తెలుసు, దాన్ని దాటడం ఇంతవరకు మీ తరం కాలేదని కూడా తెలుసు. పనికి ధరంతో తెలుసండి. నువ్వే చెప్పు. 50,000. 50,000? పనికి ముందు 25, పనికి వెనక 25. అగ్రీడ్? హౌ డేర్ యూ టాక్ లైక్ దట్? మా ముందు ఎవరైనా సరే తల వంచి నిలబడం అలవాటు చేసుకోవాలి. తల ఎత్తి మాట్లాడితే ఆ తలే ఉండదు. ఈ తల విలువ నీకు తెలియదు మిస్టర్. దీనికి వంచటం తెలియదు. అవసరమైతే నీలాంటి వాడి తల దించడం తప్ప. ఆ తర్వాత నాకు ఈజీ అయిపోయింది. ఆ సినిమా తర్వాత మళ్ళా నేరం నాది కాదు ఆకలి అని చెప్పిన సినిమాలో కూడా మళ్ళీ అవకాశం నాకు వచ్చింది. ఆ తర్వాత దువాంకే బార్హాత్ సినిమాలో ఆయనతో నటించే భాగ్యం కలిగింది. ఇది శాంతారాం గారు తీసిన దువాంకే బార్హాత్. అది దాంట్లో నేను విలన్ వేశాను. ఆ తర్వాత సాహసవంతుడు. చివరగా ఆయనతో నటించిన చిత్రం ఏంటంటే నా దేశం. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నేను కూడా దాంట్లో నటించాను, ఆయన బ్రదర్గా, బ్యాడ్ బ్రదర్. అప్పుడు ఆయన ఫుల్గా రాజకీయాలు అంటే పార్టీ పెట్టడంతో రాత్రి పగలు షూటింగ్ చేయటం, నైట్ మళ్ళీ ఇంకేదైనా పక్క ఊళ్ళకి వెళ్ళడం, ఉపన్యాసాలు చెప్పడం, ఈ విధంగా. అప్పుడు మేము కూడా ఆ పార్టీలో మా వంతు కార్యక్రమం, మా వంతు ప్రచారం మేము కూడా చేసామనుకోండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. బట్ చెప్పొచ్చేది ఏమిటంటే ఆయనతో నటించడం గొప్ప విషయం. అలాంటి మహోనటుని అంటే ఆయన సాటి పౌరాణిక పాత్ర కాదు, సాంఘిక పాత్రలు కాదు, ఏ రకమైన పాత్ర ఎవరెవరిగా పోషించగలదు జట్టు ఆయన. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా వెలితి ఏర్పడింది చిత్రరంగంలో. అది పూడ్చలేని వెలితి కాకుండా ఆయన ఇప్పుడు మనకి కనిపించిన దూరాలకు వెళ్ళిపోయారు. అది మహా భయంకరమైన బాధాకరమైన విషయం అది. బట్ ఆనాటి నటుడికి ఈనాటి నటుడికి చాలా తేడా ఉంది. వాళ్ళతో నటించాం, మళ్ళీ వీళ్ళతో నటిస్తున్నాం.
మళ్ళీ ఇంకా నటిస్తాం కూడా అనుకోండి. బట్ ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళతో నటించిన ఆ డిసిప్లిన్, ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషను మేము చాలా నేర్చుకున్నాం. మేము ఈ 40 సంవత్సరాలు చిత్ర పరిశ్రమలో ఉండడానికి కారకులు వాళ్ళు. అంటే వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము బిహేవ్ చేసాం ఇండస్ట్రీలో. అలాగే ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు. అలాంటి అందగాడు ఈ ప్రపంచంలో లేడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అని చెప్పి బిరుదు కూడా ఆయనకు ఉంది. పొలిటికల్గా కూడా ప్రవేశించి దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. పాలిటిక్స్ అంటే ఎట్లా ఉండాలి, పథకాలంటే ఎట్లా రచించాలి, వాటిని ఎట్లా అమలు చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్కి చూపించిన మహా నాయకుడు ఆయన. ఆయన వచ్చిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే ఏమిటి, రాజకీయంగా చైతన్యవంతులు చేశాడు మన మామూలు ప్రజానికాన్ని, పల్లెల్లో కూడా. అలాంటి వారు మరి స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనతో ఇలాంటి అనుబంధం నాకు కలిగినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చేవారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు, నమస్తే. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో